హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ఎల్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి మనకు అసిస్టెంట్ మేనేజర్కు సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇప్పుడైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరైతే స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ మీరు ఇప్పటివరకు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనం దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. ఇక్కడ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించింది. సో ఇక్కడైతే మనకు స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఇక్కడైతే 13th ఏప్రిల్ నుండి 20 మే వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. తర్వాత పోస్ట్ అనేది ఇక్కడ మనకు అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్ అండ్ ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ ఇక్కడ ఐటీ అయితే ఈ విధంగా అయితే ఇచ్చారు. తర్వాత శాలరీ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ వేకెన్సీ అనేది మనకు టోటల్గా 500 వేకెన్సీ అనేది రిలీజ్ చేశారు. తర్వాత ఇక్కడైతే మనకు రిజర్వేషన్ వైజ్ అనేది కేటగిరీ వైజ్ డివైడ్ అయితే చేయడం జరిగింది. అండ్ ఇక్కడైతే మనకు ఎలిజిబుల్ సంబంధించిన ఇచ్చారనమాట. ఇక్కడ చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే అసిస్టెంట్ మేనేజర్ వచ్చేసి మీరు డిగ్రీ పాస్ అయి ఉంటే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించిన అసిస్టెంట్ ఇక్కడ అసిస్టెంట్ జూనియర్ ఇక్కడ మేనేజర్ ఐటీ సంబంధించిన దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ చూసుకోండి. సో మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే ఏదైతే ఉంటుందో ఆ యొక్క చూసుకుని అప్లై చేసుకోండి. సో ఇప్పుడైతే మనం యూనియన్ బ్యాంక్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ రిక్రూట్మెంట్ ఇక్కడ వెబ్సైట్ అనమాట. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడైతే ఏం చేయాలంటే మనం ఇక్కడ స్టార్టింగ్ డేట్ అయితే చూసుకోండి, తర్వాత లాస్ట్ డేట్ చూసుకోండి. ఇప్పుడైతే మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి కాబట్టి ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అయితే క్లిక్ అయితే చేసేయండి. చేసిన వెంటనే మనకు ఈ విధంగా అయితే పర్సనల్ డీటెయిల్స్ అంటే మనకు ప్రొఫైల్ డీటెయిల్స్ అయితే వస్తాయి, బేసిక్ డీటెయిల్స్ అనమాట. సో మీ యొక్క నేమ్ అనేది క్యాపిటల్ లెటర్లో ఎస్ఎస్ఏ మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క కన్ఫర్మ్ ఇంకోసారి అయితే సేమ్ యాస్టిస్గా ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మిడిల్ నేమ్ ఉంటే ఇచ్చేసేయండి, అవసరం లేదు. తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ ఫుల్ నేమ్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడైతే మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ డొమైన్ నేమ్ gmail.com సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఫుల్ అడ్రస్ అనేది ఇక్కడ ఈమెయిల్ ఐడి అనేది ఫుల్ అయితే ఇచ్చేసి ఇక్కడ సెక్యూరిటీ కోడ్ అప్లై చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ అనేది ఇక్కడ మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదంటుంది. సో మీరు జాగ్రత్తగా చూసి ఇక్కడ ప్రొఫైల్ అయితే కంప్లీట్ అయితే చేసుకోండి. సో ఓకే మీద క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ ప్రాసెస్కి అయితే తీసుకువెళ్తుంది. ఫ్రెండ్స్, ఆ తర్వాత మనకు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అయితే వచ్చేస్తుంది. మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, లేదా మీ యొక్క ఈమెయిల్ ఐడికి అనేది వాళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది, పాస్వర్డ్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్. ఒకవేళ ఏమైనా ఇష్యూ ఉంటే మీరు మళ్ళీ లాగిన్ చేసి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే మనకు ఫోటో ఏ విధంగా రీసైజ్ ఇక్కడైతే ఉండాలో ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ ఫోటో సంబంధించిన గైడ్లైన్స్ అయితే చదువుకోండి. తర్వాత ఇక్కడ మనకు ఫోటో అనేది ఇక్కడ 15 నుండి 100 KB అయితే ఉండాలి. చూసే మీద క్లిక్ చేస్తే మనకు ఫోటో అయితే వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇది అప్లోడ్ చేసిన తర్వాత మనకు క్యాప్చర్ ఫోటో అనేది వెబ్ కెమెరా ద్వారా అయితే డైరెక్ట్గా ఆన్లైన్ అయితే ఫోటో అయితే మనం దిగాలన్నమాట ఇక్కడ. సో క్యాప్చర్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ ఫోటో అయితే లోగో వస్తుంది. లోగో అనేది ఇక్కడ క్యాప్చర్ సేవ్ మీద క్లిక్ చేస్తే మనకు సేవ్ అనేది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే ఇక్కడ మీకు ఒకవేళ వెబ్ కెమెరా ద్వారా పని చేయకపోతే ఇక్కడ మీరు క్యూఆర్ ఇక్కడైతే స్కాన్ క్యూఆర్ అయితే ఉంటుంది. మనకు ఈ యొక్క క్యూఆర్ కోడ్ అనేది మీరు మొబైల్లో స్కాన్ చేసేసి డైరెక్ట్గా ఆ యొక్క ప్లే స్టోర్ నుండి యాప్ అయితే ఎక్కించుకొని లాగిన్ చేసుకుని అక్కడ నుండి అయితే మీరు ఫోటో అయితే వెబ్ కెమెరా ద్వారా లైవ్లో అయితే మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడైతే ఐ కన్ఫర్మ్ మై వ్యాలిడ్ ఫోటో మీద క్లిక్ చేసింది. తర్వాత సిగ్నేచర్ వచ్చేసి క్యాపిటల్ కానీ బ్లాక్ లెటర్ అయితే ఉంటుందో చూసే మీద క్లిక్ చేసి సిగ్నేచర్ అప్లోడ్ చేసింది. తర్వాత ఐ కన్ఫర్మ్ మై వ్యాలిడ్ సిగ్నేచర్ మీద క్లిక్ చేసేసి నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడైతే మనకు డీటెయిల్స్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడైతే మీ యొక్క పోస్ట్, సో మీ పోస్ట్ అయితే అప్లై అయితే చేద్దాం అనుకుంటున్నారో యొక్క పోస్ట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ కేటగిరీ యూఆర్ఆ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ అనేది క్లిక్ అయితే చేసేయండి. తర్వాత ఓకే అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ మీరు 40% అబోవ్ ఇక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఎస్ అయితే చేయండి. చేస్తే మీ యొక్క టైప్ ఇక్కడ డిజబుల్ టైప్, తర్వాత ఇక్కడైతే డిజబుల్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. ఒకవేళ మీరు పీడబ్ల్యూడీ కాకపోతే నో అయితే చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇది పీడబ్ల్యూడీ సంబంధించింది నో అయితే చేసేయండి. అండ్ ఇక్కడైతే మీరు 1984లో రెడ్స్ మెంబర్స్ ఫైల్ మెంబర్ డెడ్స్ అంటే ఇక్కడ వేసేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. ఆ తర్వాత మీ యొక్క రిలేషన్ హిందూ ముస్లిమ్స్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత మీరు ఎక్సర్విస్ మ్యాన్ అంటే ఎస్జెడ్ లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన ఎస్ఎస్ఏ మీకు సంబంధించిన సర్వీస్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే ఇక్కడ అరేంజ్మెంట్స్ బ్యాంక్ సంబంధించిన ఫైనాన్షియల్ క్రెడిట్ కార్డ్స్ సంబంధించిన మీరు ఇక్కడ రీపేమెంట్ సంబంధించింది అనమాట. ఇది ఉంటే ఎస్ చేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క మైనారిటీ ఉంటే మీరు మైనారిటీ ఉంటే ఇక్కడ ఎస్ చేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సిటిజన్షిప్ వచ్చేసి ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క స్టేట్ అయితే ఇక్కడ ఎగ్జామినేషన్ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి, లేదా మీ యొక్క సొంత స్టేట్ సెలెక్ట్ చేసుకుంటే
మనకు ఎగ్జామినేషన్ స్టేట్ అనేది అక్కడైతే సిటీ అయితే వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడైతే మీకు సంబంధించిన ఐడి ప్రూఫ్ అనేది ఇక్కడ మ్యాచ్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. మీరు అప్లికేషన్లో ఏ నేమ్ ఇస్తున్నారో ఏ నేమ్ ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇస్తున్నారో ఫుల్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఇస్తున్నారో సేమ్ మనకు ఐడి ప్రూఫ్ మీద అయితే కంపల్సరీ అయితే సేమ్ యాస్టిస్గా అయితే ఉండాలి. సో ఎందుకంటే మనకు అక్కడ అయితే మ్యాచ్ అయ్యేటట్టే ఉంటేనే మనకు ఎగ్జామినేషన్ అయితే అలో అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ టిక్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఐడి ప్రూఫ్ అనేది మీరు పాన్ కార్డా, పాస్వర్డా, ఇక్కడ పర్మనెంట్ డ్రైవర్ లైసెన్స్, ఓటర్ ఐడి కార్డ్ అనేది దీంట్లో మీకు సంబంధించిన మ్యాచ్ అయితే మీకు సంబంధించిన ఏదైతే ఉంటుందో ఆ యొక్క కార్డ్ అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఐడి ప్రూఫ్ సంబంధించిన నెంబర్ ఇచ్చేసండి. తర్వాత ఐడి ప్రూఫ్ సెకండ్ అనేది దీంట్లో మీకు సంబంధించిన ఆధార్ కార్డు కానీ ఏదైనా ఉంటే దీంట్లో సెలెక్ట్ అయితే చేసుకోండి. మీకు సంబంధించిన కార్డ్ నెంబర్ ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే మెన్షన్ చేసి డే, మంత్, ఇయర్, తర్వాత ఏజ్ ఆటోమేటిక్గా కరెక్ట్ అవుతుంది. తర్వాత మేల్ ఫీమేల్ అయితే ఇచ్చేసండి. తర్వాత డూ యూ హ్యావ్ ట్విన్ బ్రదర్స్, కౌల పిల్లలు ఉంటే ఇక్కడ వేసేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. చేసే వాళ్ళు మేల్ ఫీమేల్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చి మీరు మ్యారీడ్ అండ్ మ్యారీడ్ అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్, తర్వాత మీ యొక్క మదర్ నేమ్ ఫుల్గా మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ ఉన్నట్టు ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మీ యొక్క అడ్రస్ ఇచ్చేసేయండి, ఫుల్ అడ్రస్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క డిస్టిక్, తర్వాత ఇక్కడ మీ స్టేట్ అయితే వస్తుంది, అక్కడ స్టేట్ అయితే ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క డిస్టిక్ పిన్ కోడ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ చేసిన తర్వాత కరెస్పాండెన్స్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ఏముంటుంది దీంట్లో టిక్ అనేది ఇచ్చేసండి. మాకు ఆటోమేటిక్గా ఫిల్అప్ అయితే అయిపోతుంది. ఒకవేళ వేరే అడ్రస్ ఉంటే వేరే అడ్రస్ అనేది ఫిల్అప్ అయితే చేసేయండి. తర్వాత జిఎస్టీ వచ్చేసి మీరు కరెస్పాండెన్స్ ఇస్తున్నారా, ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఇస్తున్నారో దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఫీజు అనేది ఇక్కడ ఈ విధంగా అయితే చూపెడుతుంది. సో ఈ విధంగా అన్ని ఫిల్అప్ చేసిన తర్వాత వ్యాలిడ్ రివార్డ్ డీటెయిల్ మీద క్లిక్ చేసి సేవ్ అయిపోయిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వాలి. ఇక్కడ గ్రాడ్యుయేషన్ దగ్గర మీ యొక్క ఇక్కడ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆర్ట్స్, ఇక్కడ సైన్స్, కామర్స్, అగ్రికల్చర్, మేనేజ్మెంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు డిగ్రీ అయితే ఎప్పుడైతే కంప్లీట్ చేశారో ఇక్కడ డే, మంత్, ఇయర్ అయితే ఇచ్చేసండి. మార్క్స్ పర్సెంటేజ్ వచ్చేసి మనకు ఇక్కడైతే ఇచ్చారు. మనకు ఇక్కడైతే 59.99 వస్తే మీరు 60% మార్క్స్ అయితే ఇవ్వాలి. ఒకవేళ 54.99 వస్తే మీరు 55 అయితే ఇవ్వాలి. సో నాకు ఎగ్జాంపుల్ నాకైతే ఇక్కడైతే 53 అనేది ఇక్కడ 53.99 అయితే వచ్చింది. సో నేను 54% అయితే ఇస్తున్నాను. ఈ విధంగా పర్సెంటేజ్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ క్లాస్ గ్రేడ్ ఫస్ట్ సెకండ్ పాస్ ఉంటే పాస్ ఇచ్చేసేయండి. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్, సో మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉంటే ఇక్కడైతే మీకు సంబంధించినది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డేటా పాసింగ్ మార్క్స్, తర్వాత క్లాస్ గ్రేడ్ ఇచ్చేసేయండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఉంటే ఇచ్చేసేయండి, లేకపోతే మీకు సంబంధించిన దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడైతే మీరు పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడైతే మెన్షన్ అయితే చేసేయండి. దీంట్లో ఇక్కడ ఎంప్లాయీ నేమ్, తర్వాత రిజిస్ట్రేషన్, ఇక్కడ ఎప్పటి నుంచి ఎప్పుడు అయితే వర్క్ చేశారో అది ఇచ్చేసేయండి. ఒకవేళ వర్క్ చేస్తుంటే ఇక్కడ ఎస్ ఇచ్చేయండి. తర్వాత నేచర్ ఆఫ్ డ్యూటీస్, తర్వాత రీజింగ్ చేసేయండి. తర్వాత ఎక్స్పీరియన్స్ మంత్స్ అనేది మనకు క్యాలిక్యులేట్ అయితే అయిపోతుంది. తర్వాత ఇక్కడ లాంగ్వేజెస్ వచ్చేసి మీకు సపోజ్ ఇక్కడైతే ఇంగ్లీష్ వస్తే మీరు ఇంగ్లీష్ అనేది టైప్ చేయండి. చదవడం, మాట్లాడడం, రాయడం వస్తే ఈ విధంగా టిక్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు తెలుగు వస్తే ఇక్కడ తెలుగు ఇక్కడ ఈ విధంగా వచ్చేసి ఇక్కడ రీడ్, ఇక్కడ రైట్, స్పీక్ అయితే ఈ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత వేరే లాంగ్వేజ్ ఏదో ఉంటే ఇక్కడ మెన్షన్ చేసేసి వ్యాలిడ్ రివార్డ్ డీటెయిల్ మీద క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ మనకు అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే వస్తుంది. ఇక్కడ ప్రివ్యూ అయితే జాగ్రత్తగా 1-2 సార్లు చూసుకోండి. సో ఒకవేళ అన్ని కరెక్ట్ కనిపిస్తే ఇక్కడ అగ్రీ అయితే చేసేయండి అనమాట. ఒకవేళ ఏమైనా మిస్టేక్ అనిపిస్తే మీరు ఇక్కడైతే ఇక్కడ బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ అన్ని కరెక్ట్ కనిపిస్తే ఇక్కడైతే కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసేసి ఇక్కడైతే ఓకే మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి అనమాట. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడైతే అగ్రీ అయితే చేసుకోండి. మీరు ఇక్కడైతే అగ్రీ అండ్ కన్ఫర్మ్ మై నేమ్స్ అనేది అప్లికేషన్ ఎగ్జాక్ట్లీ మ్యాచ్ ఉన్నాయి. తర్వాత ఐ కండిషనల్లీ కన్సెంట్ అదర్ సిబిల్ సంబంధించింది. సో ఇదైతే ఈ విధంగా టిక్ అనేది ఇచ్చేసి ఓకే మీద అయితే క్లిక్ అయితే చేసేసి ఇక్కడ షూర్ కంటిన్యూ అయితే ఉంటుంది. తర్వాత మనకు డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ తంబు, తర్వాత హ్యాండ్ రిటన్ డిక్లరేషన్. సో మీకు హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఏ విధంగా అంటే మీరు గూగుల్లో వెళ్ళి హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేది ఐబీపీఎస్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అని కొడితే మీరు అక్కడ నుండి అయితే మీకు వస్తుంది అనమాట. సో అక్కడ నుండి అయితే మీకు సంబంధించినది మీరు ఆ యొక్క తీసుకొని మనం ఒక వైట్ పేపర్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైట్ పేపర్ తీసుకొని దానిపైన ఆ యొక్క హ్యాండ్ రిటన్ ఏ విధంగా ఉంటుందో సో క్యాపిటల్లో కాకుండా ఆ యొక్క రైటింగ్లో అయితే మీరు ఆ యొక్క పేపర్ మీద అయితే రాసేసారనమాట. సో ఇక్కడైతే మనకు నోటిఫికేషన్లో అయితే వాళ్ళు ఇక్కడైతే ఇచ్చారు. ఇక్కడైతే ఒకసారి అయితే మనం చూసుకున్నాం. సో ఇక్కడైతే నాకు నోటిఫికేషన్లో హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అయితే ఇచ్చారు. ఐ దగ్గర నేమ్ ఆఫ్ క్యాండిడేట్ మీ యొక్క నేమ్ అయితే ఇచ్చేసాను, ఫుల్ నేమ్. ఐ నుండి రిక్వైర్డ్ వరకు అయితే ఒక వైట్ పేపర్ మీద అయితే ఇక్కడ ఏ విధంగా ఉందో ఆ విధంగా రైటింగ్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క తంబు అయితే ఇచ్చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ తంబు అయితే ఇచ్చేసేయండి. సో లెఫ్ట్ హ్యాండ్ తంబు ఇచ్చేసి ఇక్కడ క్యాప్షన్ చేసేసి ఏవైనా మీద అయితే క్లిక్ అయితే చేసేయండి.
ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడైతే మనకు కరెక్ట్ నో చేంజెస్ డేటా ఆఫ్ అప్లికేషన్ అలౌడ్ ఆఫ్టర్ ఫైనల్ సబ్మిట్ అయితే అడుగుతుంది. ఒకవేళ అన్ని కరెక్ట్గా ఉంటే ఓకే అయితే చేసేయండి. చేసేస్తే మనకు నెక్స్ట్ పేమెంట్ పేజ్కి అయితే తీసుకొస్తుంది. మీరు అన్ని ఒకటికి సార్లు ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే మీరు చెక్ చేసిన తర్వాత ఈ విధంగా క్యాప్చర్ చేసేసి సబ్మిట్ చేసేసి ఇక్కడ పేమెంట్ పేజ్కి అయితే తీసుకువెళ్తుంది. ఈ విధంగా వచ్చేసిన తర్వాత మీ యొక్క క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ద్వారా అయితే ఇక్కడైతే మీరు పేమెంట్ అయితే చేసుకోండి. సో మీ యొక్క కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ మంత్, ఎక్స్పైరీ ఇయర్, సివి నెంబర్, తర్వాత మీ యొక్క కార్డ్, ఆ తర్వాత ఇక్కడ కార్డ్ ఇక్కడ మీ యొక్క నేమ్ వచ్చేసి ఇచ్చేసండి. తర్వాత ఇంటర్నెట్ వ్యాలిడ్ ఇక్కడ క్యూఆర్, తర్వాత యూపీఐ ఇక్కడ సంబంధించిన పేమెంట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా మీకు పేమెంట్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఈ విధంగా అయితే మనకు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేసేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే తీసుకోండి ఎప్పుడైనా ఫ్యూచర్ యూస్ కోసం. సో ఈ విధంగా అయితే జాగ్రత్తగా యూనియన్ బ్యాంక్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. మీకైతే నేను తొందరగా అయితే రిప్లై అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.